హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో చాలా రోజులైంది మళ్ళీ బిగ్ బాస్ కోసం మాట్లాడుకొని. సో మనకందరికీ తెలిసిన విషయమే, సెప్టెంబర్ 8న అయితే బిగ్ బాస్ స్టార్ట్ అవుతోంది, అంతకుముందు అయితే స్టార్ట్ అవ్వట్లేదని. సో దానికి సంబంధించి ఇంకొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి చెప్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఇంకా లేట్ ఎందుకు, వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో. ఇప్పుడు చాలామంది ప్రోమో కోసం ఈగర్లీ వెయిటింగ్. అంటే ప్రోమోలో మనకి ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి క్లారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఉల్టా పల్టా అని ఇచ్చిన పాప్కార్న్ ప్రోమోని చూడండి, పాప్కార్న్ ఎగురుతూ ఉంటుంది గాల్లోకి. సో అలాంటి ప్రోమో అయితే అర్థమవుతుంది. రమేష్ అని చెప్పి ఉంది కదా, లాస్ట్ టైం వచ్చింది. సో అలా కాకుండా అది ఫన్నీగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం దాంట్లో ఒక చిన్న మీనింగ్ కూడా ఉంటుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏది జరగదు అన్నట్టుగా, కానీ మెయిన్ కాన్సెప్ట్ అయితే అర్థం కాదు కదా. బట్ ఆ పాప్కార్న్ అదంతా చూడండి, మొత్తం అంతా కూడా రివర్స్ అవుతూ ఉంటాయి, ఉల్టా పుల్టా అని ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పట్లో. సో అదంతా కూడా మనకు అర్థమవుతుంటుంది అనమాట. సో ప్రతిదీ రివర్స్ అవుతున్నట్టుగా. సో అది అలాంటి ప్రోమో ఏదైనా వస్తే మనకు క్లారిటీ వస్తుంది కదా. సో అలాంటి ప్రోమో ఎప్పుడు వస్తుంది అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వస్తుంది. సో ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే మనకి షార్ట్ ప్రోమో వస్తుంది ఫస్ట్, ఆ తర్వాత లాంగ్ ప్రోమో వస్తుంది, ఏదైనా ఒక ఫన్ ఓరియంటెడ్ ప్రోమోనో ఏదో మొత్తానికి. సో ఆగస్ట్ సెకండ్ వీక్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఆ ప్రోమో. సో ప్రస్తుతానికైతే ఇదే పరిస్థితి. ప్రోమో షూట్ ఇంకా అవ్వలేదు. అంటే ఏదో చిన్న చిన్న యూనో ప్రిపరేషన్స్, ప్రీ ప్రొడక్షన్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అది పెద్ద సినిమా అంత కాకపోయినా డెఫినెట్గా ఒక యాడ్కైనా ఒక ప్రోమోకైనా ప్రీ ప్రొడక్షన్ జరగాలి కదా. సో అలాంటివి జరుగుతున్నాయి. సో డెమో షూట్స్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇంకా ప్రోమో షూట్ అయితే జరగలేదు. సో విల్ హ్యాపెన్ సూన్, డెఫినెట్గా కొద్ది రోజుల్లో అవుతుంది. సో మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ప్రోమో అయితే వస్తుంది, చిన్న ప్రోమో, షార్ట్ ప్రోమో. తర్వాత ఆ లాంగ్ ప్రోమో, ఒక 1 minute ప్రోమోస్ ఉంటాయి కదా, అవి వస్తాయి అనమాట. సో అలా సారీ, అలాగే మనకి సెప్టెంబర్ 8నే స్టార్ట్ అవుతుంది మనకైతే. సో అదనమాట పరిస్థితి. సో ఇంకా ఇది ఒకటి పాయింట్. తర్వాత కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు సీజన్ 7కి ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ పెట్టారు. అంటే ఇలా పెట్టి ఇలా పెట్టారు. సో 7 నెంబర్ వచ్చింది కదా. సో అలా పెట్టారు కదా. సో మరి ఈసారి ఏం పెడతారు అంటే, చాలా రకాల ఒపీనియన్స్, థియరీస్ ఇవన్నీ వస్తాయి కదా. సో అలాగే వచ్చాయి దీనికి కూడా. సో ఇక్కడ ఏంటి, ఫైనలైజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే, యాజ్ ఆఫ్ నో అయితే ఇన్ఫినిట్ అనే కాన్సెప్ట్. అంటే బేసిక్గా కొన్ని టాస్కులు కానీ, లేదంటే ఏదైనా కొన్ని డిస్కషన్స్ లాంటివి కానీ, అవి నాన్ స్టాప్ ఉంటాయి అనమాట, అసలు ఆగవు. అంటే బిగ్ బాస్ ఎప్పుడు ఆపాలనిపిస్తే అప్పుడు ఆపుతాడు. ఒక్కొక్కసారి వారం అంతా ఒకటే టాస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ టాస్క్లోనే మళ్ళీ మల్టిపుల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి, వచ్చినవే మళ్ళీ వస్తుంటాయి, అలా ఉండొచ్చు అనమాట. సో దీన్నైతే ప్రస్తుతానికి ఓకే చెప్పారు. అంటే వారం అనేది నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అలా కాదు. బట్ ఏంటంటే మ్యాక్సిమం కొన్ని ఎక్కువసేపు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంతకుముందు జరిగిన దానికంటే ఈసారి ఎక్కువ జరిగే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట. సో అది సిచ్యువేషన్. అంటే ఇన్ఫినిట్ ఫన్ అని, ఇన్ఫినిట్ టాస్క్ అని, ఇన్ఫినిట్ ఎమోషన్స్ అని, ఇన్ఫినిట్ గేమ్ అని. సో ఇలాగా అంటే అన్నీ అనంతం. ఇన్ఫినిట్ అంటే అనంతం కదా. సో సీజన్ 8 ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫినైట్ సంథింగ్ ఏదో చెప్పాలనుకుంటున్నారు ప్రస్తుతానికి. సో ఆ నెవర్ బిఫోర్ ఫైట్ అవేవి లేవు ప్రస్తుతానికి. సో సీజన్ 8 ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫినైట్ సంథింగ్ అట్లా ఏదో చెప్దామని చూస్తున్నారు. చూడాలి మరి, ఇంకా వాళ్ళు ప్రస్తుతానికి అయితే ఏది ఫైనలైజ్ కాలేదు. ఆ తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే, చెప్తున్నాను కదా, ఇంకొక ఇల్లు కట్టాలా లేదా అని థాట్లోనే ఉన్నారు. అంటే అది చిన్న సెట్టే, అది పెద్ద సెట్ ఏం కాదు అది. సో దానికి ఓకే అనుకుంటే ఒక 10 రోజుల్లో వేసేయచ్చు దానికి. ఇది ఇంకా జూలై, ఇంకా ఆగస్ట్ అంతా ఉంది కాబట్టి వేసేయాలనుకుంటే 10 రోజుల్లో వేసేయచ్చు అది. బేసిక్గా మీరు అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres అని చెప్పి మీరు గూగుల్లో కొట్టి మీరు అక్కడ మ్యాప్లో చూసినట్టయితే బిగ్ బాస్ సెట్ పక్కన ఖాళీ స్థలం ఉంటుంది. అంటే వేరే సెట్ ఉంటుంది, దాని వెనకాల స్పేస్ ఖాళీ ఉంటుంది. ఇటుపక్క ఒకటి చిన్నది ఉన్నట్టు కనబడుతుంది, అది నాగార్జున గారు నుంచొని హోస్టింగ్ చేసేది. సో అటుపక్క ప్లేస్ ఖాళీగా ఉంటుంది బిగ్ బాస్ సెట్ పక్కన. సో అక్కడ ఇంకొక చిన్నది కట్టాలి. సో 2 ఇళ్ళు అన్నట్టుగా ట్రై అయితే చూస్తున్నారు. బట్ అది ఇంకా ఏమి కన్ఫర్మేషన్ అయితే కాలేదు. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఇన్ఫినిట్ గేమ్స్, ఇన్ఫినిట్ అనే కాన్సెప్ట్ని అయితే ఫైనలైజ్ చేశారు. సో ఇన్ఫినిట్ గేమ్స్, ఇన్ఫినిట్ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫినిట్ టాస్క్లు, ఇన్ఫినిట్ ఎమోషన్స్, ఇన్ఫినిట్ ఫైట్, అలా అనమాట. అన్నీ అనంతం, అది మెయిన్ పాయింట్.
అది. అమాంతం మనల్ని యూనో మోసం చేయకపోతే చాలు ఇవన్నీ ఉంటాయి అని చెప్పి. అనంతం ఏమో గానీ, అది మరి సిట్యుయేషన్. సో, ప్రస్తుతానికైతే ఓకే చేసిన కాన్సెప్ట్ అయితే ఇది. మరి మీకేమనిపిస్తోంది ఈ కాన్సెప్ట్ మీద? సో, లాస్ట్ టైమ్ కాన్సెప్ట్ ఉల్టా పుల్టా బెటరా? లేదంటే ఇన్ఫినిట్ బెటర్ అనిపిస్తుందా? అంటే ఒకటిలేండి. అది మనం జస్ట్ వినడం, కొంత ఇమాజినేషన్ చేసుకోవడం వరకు ఓకే గానీ, వన్స్ అక్కడ షో స్టార్ట్ అయ్యాక, అక్కడ ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇంక అప్పుడు చూసాక వాళ్ళు ఎలా డెసిషన్స్ తీసుకుంటున్నారని తెలిసాకే కదా జడ్జ్ చేయగలం. సో, ఇప్పుడు జడ్జ్ చేయడం కరెక్ట్ కాదులెండి. నేను కూడా అడగడం కరెక్ట్ కాదు. సో, అది సిట్యుయేషన్. తర్వాత మూడోది బేసిక్‌గా అసలు ఇవన్నీ కూడా ఈ పాటికి అయిపోవాలి. లాస్ట్ టైమ్ మీరు గమనించినట్టయితే జూలై నాటికి మొత్తం అన్నీ కూడా క్లారిటీ వచ్చేసాయి. ఈవెన్ ప్రోమో షూట్ కూడా అయిపోయింది. లాస్ట్ టైము ప్రోమో నాకు తెలిసి జూలై థర్డ్ వీక్‌లోనో ఎప్పుడో వదిలేసారు కూడా. కానీ ఈసారి అలా కాకుండా చాలా లేట్ అవుతోంది. ఎందుకు అలా లేట్ అవుతుంది అంటే బేసిక్‌గా 'బిగ్ బాస్‌లో' ఒక ప్రాబ్లమ్ ఉంటది. 'బిగ్ బాస్‌లో' పనిచేసే వాళ్ళకి. అదేంటంటే ఆ 4 నెలలు పనుంటదబ్బా! 'బిగ్ బాస్' నడుస్తున్న 4 నెలలు కూడా. ఆ తర్వాత 8 నెలలు మళ్ళీ ఖాళీగా ఉండాలబ్బా! పోనీ 'బిగ్ బాస్' నాన్ స్టాప్ కూడా వచ్చిందనుకో, అది ఇంకొక 2.5 నెలలు, 3 నెలలు దాకా వర్క్ ఉంటది. సో, సంవత్సరానికి ఒక 7 నెలలు వర్క్ ఉన్నట్టు ఉంటది. సరే మిగతా 5 నెలలు ఏవో వేరే పనులు చూసుకున్నా మళ్ళీ ఆ టైంకి ఇక్కడికి వచ్చేయొచ్చు అన్నట్టు ఉంటది. కానీ ఈ 'బిగ్ బాస్'తో ఈ ఓటీటీ కూడా ఉండట్లేదు కాబట్టి డెఫినిట్‌గా చాలామంది డిసప్పాయింట్ అవుతూ వచ్చారు. అంటే 2 సంవత్సరాలుగా పెట్టలేదు. సో, అక్కడ స్టాఫ్ ఏంటంటే ఎప్పటినుంచో సీజన్ 5 నుంచి అంటే అంతకుముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా సీజన్ 5 టైం నుంచి కూడా అయ్యా సామి మమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ చేయండి అని చెప్పి మొత్తుకుంటున్నారనమాట. సో, వాళ్ళందరికీ కూడా 'బిగ్ బాస్' టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. అతనికి 60,000 జీతం అనుకుందాం 'బిగ్ బాస్' టైంలో. సో, అతనికి పర్మనెంట్ ఎంప్లాయీ చేస్తే నార్మల్ టైంలో 30,000 ఇస్తారు. 'బిగ్ బాస్' 4 నెలలు 60,000 ఇస్తారు. సో, అట్లా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్‌లు, బోనస్‌లు ఇట్లా ఉంటాయి కంప్లీట్‌గా. సో, ఇలా ఉంటది. బేసిక్‌గా వాళ్ళు అదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. మెయిల్స్ కూడా పెట్టారు. మెయిల్స్ పెట్టినా కూడా దానికి ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు బీబీ టీమ్ నుంచి. సో, చాలామంది ఎంప్లాయీస్ అక్కడ మానేశారు. కొంతమంది ఇంపార్టెంట్ టీమ్ మానేశారు. ఎస్పెషల్లీ పీసీఆర్ దగ్గరోళ్ళు మానేశారు. పీసీఆర్ అనేది ఎంత పెద్ద ప్రాసెస్ తెలుసా? అక్కడ కూర్చొని దాన్ని ఓకే చేయడం అనేది. సో, మా 'జబర్దస్త్‌లో' మాకు మహా అయితే ఎన్ని ఉంటాయి పీసీఆర్‌లో స్క్రీన్స్ ఒక 10 ఉంటాయేమో. 10, 12 ఉంటాయేమో. 10, 12 స్క్రీన్‌లు మేనేజ్ చేయడానికే చాలా కష్టం అసలు. అట్లాంటిది 'బిగ్ బాస్‌లో' పీసీఆర్‌లో ఈజీగా ఒక 30, 40 పీసీఆర్ రూమ్‌లో 30, 40 స్క్రీన్స్ ఉంటాయి. ఇంకెక్కువే ఉంటాయి గూడా. ఆ! ఇంకా కెమెరాకో స్క్రీన్ ఉంటది. సో, అట్లాగా అంటే అన్ని సార్లు అలా ఉండదులెండి. కొన్ని మెయిన్ కెమెరాస్‌కి మాత్రం స్క్రీన్స్ ఉంటాయి. కొన్ని ఏం చేస్తారంటే, ఒకటే స్క్రీన్ మీద మనకి 70 కెమెరాలు గదా! సో, 7 వరుసలుంటాయి. 7 వరుసలుండి, ఒక వరుసలో చిన్న చిన్న బాక్సుల్లాగా అవి కనపడుతూ ఉంటాయి. సో, మనకి ఏది కావాలనుకుంటే దాన్ని క్లిక్ చేసుకోవచ్చు మనం. అది క్లిక్ చేస్తే అది ఫుల్ స్క్రీన్ కనపడుతుంది. మనకి ఇట్లా కూడా చేస్తారు. సో, ఎనీహౌ మొత్తానికైతే 40కి పైనే స్క్రీన్స్ అయితే ఉంటాయి. సో, మరి మేనేజ్ చేయడం చాలా కష్టం. అలాంటి టీమ్‌లో కొంతమంది మానేశారు. ఇంకా చాలామంది ఉన్నారు మేనేజిన బ్యాచు. అన్నీ ఉన్నాయి. ఇంకా దానివల్ల కొంచెం డిలే అవుతోంది. ఇవన్నీ ఇంటర్నల్ థింగ్స్. ఏదో ఒకటి వాళ్ళు త్వరగా సార్ట్ ఔట్ చేసుకొని వాళ్ళు కొంచెం ఫాస్ట్‌గా ప్రోమో వదిలితే బెటర్. అంటే ఇప్పుడు బజ్ క్రియేట్ అవ్వాలి గదా! ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి ప్రోమోలు లాంటివి వదులుతూ వచ్చినట్టయితే పబ్లిక్ కొంచెం డిస్కషన్‌లు పెట్టుకుంటారు. ఆ తర్వాత కంటెస్టెంట్‌ల కోసం మాట్లాడుకోవడం అనేది జరుగుతది. సో, అప్పుడు కొంచెం ఎక్కువ బజ్ ఉంటది. అలా కాకుండా ఇప్పుడు ప్రోమోయే ఎప్పుడో ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో చిన్నది, ఆగస్ట్ సెకండ్ వీక్‌లో పెద్దది వదులుతామంటున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ అయితే అదే ఉంది మరి. మరింకా అట్లయితే కొంచెం కష్టమే గదా! అనే పాయింట్ అయితే ఉంది. చూద్దాం మరి ఇంకేం చేస్తారో. సో, కొంతమంది పేర్లయితే వినిపిస్తున్నాయి. కొత్తగా యాడ్ అయినియి. సో, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడకపోయినట్టయితే ఎళ్లి చూడండి. మన ఛానెల్‌లో ఉంటది. ఒకటేమో 'మొగల్ రేకులు' సీరియల్ నుంచి ఇంద్రనీల్. యాక్చువల్‌గా అంతకుముందు 'ఆర్‌కే' గారు వస్తారన్నారు. బట్ ఆయనేమో రాలేదు లాస్ట్ టైము. ఈసారి కూడా వస్తారంటున్నారు కానీ నాకైతే నమ్మకం లేదు ఆయన ఈసారి వస్తారు అని. నాకైతే క్లారిటీ అంటే ఎక్కడ ఆయన నాకైతే వినపడలేదు. నాకు తెలిసినోడు నేను అడిగితే ఎవరు చెప్పలేదు. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. సో, డెఫినిట్‌గా ఆయన రాకపోవచ్చు కానీ ఈయన పేరైతే వినిపిస్తోంది. ఇంద్రనీల్‌ని అడిగారంట. మరి చూడాలి ఇంక ఆయన ఏటి చేస్తాడో. సో, చాలామందికి తెలుసు 'మొగల్ రేకులు' తర్వాత అదే 'చక్రవాకం'. 'చక్రవాకంలో' ఉన్నాడా? ఉన్నట్టున్నాడు. ఏమో లేండి. తర్వాత ఇంకేవో 1, 2 సీరియల్‌లు చేశాడు కానీ ఆ తర్వాత ఎక్కువ కనపడలేదు ఆయన. బట్ ఇప్పుడు మళ్ళీ కనపడతాడేమో చూడాలి. తర్వాత యాంకర్ వింధ్య అని కూడా అడుగుతున్నారు. సో, యాంకర్ వింధ్య కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఆవిడకి ఎలాగూ స్పోర్ట్స్ టైమ్‌లోనే మరి ఎక్కువగా యూనో వర్క్ ఉంటది. సో, మిగతా టైంలో నాకు తెలిసి ఆవిడ కొంచెం రాగలరు. అంటే కొంచెమైనా సరే అవైలబిలిటీ ఉండగలరు కదా! సో, ఆబ్వియస్‌లీ ఆవిడ వస్తారు అనుకున్నా. అంటే ఖాళీగా ఉన్నారని కాదు నా ఉద్దేశ్యం. ఈ షో టైంకి కొంత అవైలబిలిటీ ఉండొచ్చు ఆవిడ అన్నది నా ఉద్దేశ్యం. మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ ఆవిడ విన్నా ఫీల్ అవుతారేమో అని ముందే చెప్తున్నా. అందుకే ముందు జాగ్రత్తగా. రీతు పేరు ఆల్రెడీ లాస్ట్ టైమ్ చెప్పేసాను. ఏమో చెబితే ఓకే. లేదంటే రీతు చౌదరి. ఇంకా తర్వాత అక్షిత అని చెప్పి ఒక ఆవిడ ఉన్నారు. యాక్చువల్‌గా ఆవిడ 'నీతోనే డాన్స్ 2.0లో' ఉన్నారు. సో, ఆవిడని కూడా అడుగుతున్నారనమాట. ఇంకా తర్వాత రవితేజ అంటే 'సూర్య' వెబ్ సీరీస్ ఉంది కదా! 'షణ్ముఖ్ జశ్వంత్‌ది. సో, దాంట్లో ఫ్రెండ్‌గా చేశాడు కదా! సో, తను కూడా ఓన్‌గా వెబ్ సీరీస్‌లు కొన్ని చేశాడు. తర్వాత వేరే చిన్న చిన్న సినిమాల్లో కూడా చేస్తున్నాడు. మూవీస్‌లో కూడా బానే కనబడుతున్నాడండి. సో, ఆబ్వియస్‌లీ ఇంకా తనని పిలిచారు అనే కైండ్ ఆఫ్ పాయింట్ కూడా వినబడుతోంది.
సో బట్ ఏమో మరి ఇప్పుడిప్పుడే కొంచెం అటు వెళ్తున్నాడు కాబట్టి ఇండస్ట్రీ సైడ్ మరి ఇటు వస్తాడో లేదో మరి తెలీదు. సో అదనమాట సిచ్యువేషన్. సో ఈ పర్సన్‌ని కూడా అడిగారు. సో ఇలాగ ప్రస్తుతానికైతే డిస్కషన్స్ అయితే అయ్యాయి. బట్ ఇంకా ఎవ్వరు కూడా అగ్రీమెంట్ అయితే సైన్ చేయలేదు. తర్వాత హ్మ్, ఏమంటారు పేమెంట్లు ఫైనల్ అవ్వలేదు. తర్వాత వీళ్ళు కన్ఫర్మ్ అని చెప్పేటట్టుగా ఎవ్వరూ లేరు. జస్ట్ కొద్దిమంది పీపుల్ ఏమంటారు డిస్కషన్స్ అయ్యాయి బీబీ టీమ్‌తో మాట్లాడారు పిలిచి. సో అంతవరకు మాత్రమే ఉంది యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ అయితే. సో కంటెస్టెంట్‌ల గురించి మనం అంటే టూ మచ్ కంగారు పడాల్సిన పని లేదనిపిస్తోంది నాకు. ఎందుకు తెలుసా? సీజన్ 7 కూడా యాక్చువల్‌గా కంటెస్టెంట్లు ఒక రకంగా హెల్ప్ చేశారు గానీ, బేసిక్‌గా ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్, ఆ గ్రాండ్ లాంచ్ 2.0 అనే కాన్సెప్ట్ ఇవి 2 కూడా కొంతవరకు అడ్వాంటేజ్ అయ్యాయి. నిజంగా బాగా అడ్వాంటేజ్ అయ్యాయి. సో అలాంటివే ఈసారి మళ్ళీ చేసే యూనో ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డెఫినిట్‌గా ఏదో ఒకటి కొత్తదైతే పెడతారు. అండ్ అదే తమిళ్‌ది లాస్ట్ సీజను 2 హౌసెస్ పెట్టారు కదా! సో అందుకే ఈసారి 2 హౌసెస్ ప్లాన్ అయితే వస్తోంది. సో అక్కడ కాన్సెప్ట్‌లు కొన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారులే. ఏముంది అంతా బిగ్ బాసేగా. మొత్తానికి ఎండమాల్ షైనే కదా! ఎటు చూసుకున్నా కూడా. సో అది సిట్యుయేషను. సో మనకి ఎండమాల్ షైన్ ఓన్ సెట్ కోసం ట్రైయింగ్ అంట. ఎక్కడైనా సిటీకి దూరంగా ఎక్కడైనా ల్యాండ్ తీసుకొని అక్కడ ఓన్‌గా సెట్ ఏసుకుందాం అని చూస్తున్నారు. అంటే అటు కన్నడ బిగ్ బాస్‌కి, అటు తెలుగు బిగ్ బాస్‌కి రెండిటికి కూడా ఒకటే దగ్గర సెట్ ఉండేటట్టుగా ప్లాన్స్ చేస్తున్నారంట. మరేమో చూడాలి మరి. అది ఇప్పుడు ఈ సీజన్‌కి అయితే అవ్వలేదది. అది మేబీ నెక్స్ట్ సీజన్‌కి ఏమైనా చేస్తారేమో. సో అదనమాట సిట్యుయేషను. సో అది గాయ్స్ పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇంతే అప్డేట్స్ అయితే. సో ఇంకా ఏముంది ఇంకా ఇంకొక నెలన్నర రోజులు ఓపిక పడితే స్టార్ట్ అయిపోద్ది. సో అదనమాట పరిస్థితి. సో మీకు సెప్టెంబర్ 8న బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా! నేను సెప్టెంబర్ 7న ఒక షాకింగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకొస్తాను. సో అంటే అది షాకింగ్ అని కూడా కాదు. సర్ప్రైజింగ్ ఆర్ ఆహా! ఇలా కూడానా అనే కైండ్ ఆఫ్ థాట్ వస్తది. సో ఆ కైండ్ ఆఫ్ వీడియోతో వస్తాను నేను. సో అది కొంచెం చాలా ఇంపార్టెంట్ థింగ్ అని కూడా చెప్తాను నేను ఈ సీజన్ మొత్తానికి కూడా. నా రివ్యూస్‌కి ఎస్పెషల్లీ అండ్ చూసే వాళ్ళకి అది ఎంతవరకు అనేది నేను డిసైడ్ చేయలేను. అది మీరే చేయాలి. అది ఆ రోజు వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. ఈ సీజన్ నేను చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. యాక్చువల్‌గా ఒక నాది డెల్ ల్యాప్‌టాప్ ఒకటుంది. అంటే ఇప్పుడు వేరే ల్యాప్‌టాప్ మెయిన్ ల్యాప్‌టాప్ వేరే వాడుతున్నా. డెల్ ల్యాప్‌టాప్ ఉంది. దాన్ని రికార్డింగ్స్‌కి వాడుతున్నాను నేను కంప్లీట్‌గా. అట్ ద సేమ్ టైమ్ ఇంకోటేంటంటే ఇంకొక మొబైల్ ఉంది నాది రియల్‌మీ మొబైల్. సో దాన్ని కూడా రికార్డింగ్‌కి వాడుతున్నాను నేను. సో లైవ్‌ని ఎట్టి పరిస్థితిలోని కూడా ఒక్క నిమిషం కూడా నేను మిస్ చేయను. సో ప్రతీది కూడా ఖచ్చితంగా చూసి మరీ నేను మాట్లాడతా. అంటే ఏదో ఎపిసోడ్ చూసి మాత్రమే రివ్యూ చేస్తాను కాదు. ఈసారి లైవ్ చాలా గట్టిగా చూస్తాను. చిన్న పాయింట్ కూడా మిస్ చేయను. అండ్ దాంట్లో ప్రతీదీ కూడా నా పర్స్పెక్టివ్‌లో చెప్తా. బట్ అట్ ద సేమ్ టైమ్ దానికి జనరలైజ్డ్ పర్స్పెక్టివ్ ఒకటుంటది. అంటే ఇప్పుడు 2 వైపుల నుంచి చూడడం. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి సముద్రం పైనుంచి చూస్తే మనకి నీళ్ళే కనబడతాయి. కానీ సముద్రం లోపలికెళ్ళి చూస్తే చేపలుంటాయి, లేదంటే బ్యాక్టీరియా ఉంటది, లేదంటే రకరకాల మొక్కలుంటాయి సముద్రంలో గూడా. పెద్ద పెద్ద తిమింగలాలుంటాయి. మరి సముద్రం లోపల కూడా నేలుంటది. సో, అన్నీ ఉంటాయి. సో, మనకి పైకి కనబడేదొకటి, లోపల ఉండేదొకటి. సో, ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే అందర్ బాహర్. సో, ఇప్పుడు అంటే బాహర్ బయటికి కనబడేది ఒకటుంటది. లోపల ఇంకోటుంటది. సో, రెండిటి గురించి కూడా మాట్లాడతా. సో, ఈసారి అందర్ బాహర్ అనే కాన్సెప్ట్‌తోనే నేను మాక్సిమం రివ్యూస్ అయితే చేస్తా. అండ్ నా పర్స్పెక్టివ్ అనేది నేను లాస్ట్‌లో చెప్పినప్పటికీ కూడా డెఫినిట్‌గా 2 పర్స్పెక్టివ్‌లు నేను మెన్షన్ చేస్తా. అంటే ఇప్పుడు మనం కళ్ళ ముందు ఒకటి కనబడుతుంది. సో, ఆ కనబడిన దాంట్లో ఒకరిది తప్పు, ఒకరిది రైట్ అనిపిస్తోంది. సో, ఒకరిది రైట్ అనిపిచ్చి ఆ పర్సన్‌ని మనం పొగుడుతాం. ఒకరిది తప్పు అనిపిస్తే ఆ పర్సన్‌ని మనం తిడతాం. సో, ఇది జరుగుతది గదా! కానీ అందర్ బాహర్ కాన్సెప్ట్‌లో ఏంటంటే ఈ పొగడ్డం ఆర్ తిట్టడం అనేది లాస్ట్‌లో జరుగుతది. దానికంటే ముందు ఈ పర్సన్ ఇలా ఎందుకు తప్పు చేయాల్సొచ్చింది? ఈ పర్సన్ తప్పు చేయడం వెనక వేరే ఇంటెన్షన్స్ ఏమైనా ఉన్నాయా? వేరే పర్సన్స్ ఎవరైనా కారణమా? ఇవన్నీ కూడా మాట్లాడుకొని, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకొని, ఆ తర్వాత బయటికి ఏది కనబడుతుందో సో దాన్ని బట్టి మాట్లాడుకోవడం. సో ఇట్లాగా 2 పాయింట్‌లని కలిపి ఒక జడ్జ్‌మెంట్ అయితే ఇవ్వడం జరుగుతది. సో ఆ బేసిస్ మీద ఈసారి నా రివ్యూస్ అయితే ఉంటాయి. సో ఈసారి అలా మాట్లాడుకుందాం. ఈసారి నా రివ్యూస్ 100% 105 డేస్ ఉండి తీరతాయి. ఎందుకంటే ఈసారి నేనింకా చెయ్యాలి అని చాలా గట్టిగా డిసైడ్ అయిపోయి కూర్చున్నా. అంతా ఇంతా కూడా కాదు. చాలా బీభత్సంగా డిసైడ్ అయిపోయి కూర్చున్నా. సో, యునానిమస్‌గా ఇంక నేను ఖచ్చితంగా చేసి తీరుతా ఇంక. సో, అదనమాట సిట్యుయేషన్ గైస్. సో, థాట్స్ ఇట్ గైస్. ఇది వీడియో అయితే. సో, ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్స్ అయితే ఇది. అండ్ నా గురించి కూడా, నా రివ్యూస్ గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చాను నేను. సో, ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్ అందర్ బాహర్ కాన్సెప్ట్ మీలో ఎంతమందికి ఓకే, కరెక్ట్ అనిపించింది ఆర్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ ఈ మిగతా లిస్ట్ ఉంది కదా! ఆ లిస్ట్‌లో ఎవరొస్తే కరెక్ట్ అనుకుంటున్నారో ఆర్ ఇంకెవరైనా రావాలనుకుంటున్నారా?
ఎవరు వస్తే బెటర్ అనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మాకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్, మనం మీట్ నెక్స్ట్ వీడియో.